జై మా కాళీ, జై శ్రీ మహాకాల్. ఈ రోజున మరో అద్భుతమైన మంత్ర విద్య గురించి ఈ వీడియోలో మీ అందరికీ వివరించబోతున్నాము. ఈ విద్య యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ మంత్ర ప్రయోగం చేసిన తర్వాత మీరు ఎలాంటి భయానక ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి భయానక సందర్భాన్ని ఎదుర్కొంటున్నా, ఆ జగన్మాత కాళికాదేవి అమ్మవారు మీకు అదృశ్య రూపంలో రక్షణను అందించడం జరుగుతుంది. అష్టదిగ్బంధన కంటే ఈ విద్య అనేది కాస్తంత ఎక్కువగా ఉగ్రతతో కలిగి ఉంటుంది. గురుముఖత ద్వారా ఉపదేశం తీసుకుని మంత్రానుష్ఠానం అనేది చేయవలసి ఉంటుంది. ఈ మంత్రానుష్ఠానమును ఏదైనా చెరువుగట్టు పైన కూర్చొని చేయవలసి ఉంటుంది. ఇందులో సాధకుడికి ప్రాణప్రతిష్ఠ చేయబడిన అమ్మవారికి సంబంధించిన యంత్రము, మాల, ఆసనం అనేది ఉంటుంది. ఈ సామాగ్రిని తీసుకొని సాధకుడు ఏదైనా చెరువుగట్టు పైన ఈ అనుష్ఠానాన్ని ప్రారంభించాలి. ఈ అనుష్ఠానంలో సాధకుడికి భయానక అనుభవాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా తట్టుకుని ధైర్యంగా ఈ అనుష్ఠానం చేసినట్లయితే సాధకుడికి ఈ మహాష్టదిగ్బంధన విద్య సిద్ధి కలుగుతుంది. తద్వారా ఎప్పుడైతే ఈ విద్యను సాధకుడు ప్రయోగించాలనుకుంటాడో ఆ మరుక్షణము కేవలము ఈ మంత్రాన్ని 3 సార్లు జపించి గట్టిగా 3 సార్లు చప్పట్టు కొట్టినట్లయితే ఆ చప్పట్ల శబ్దం అనేది ఎంత దూరం వరకు వెళ్తుందో ఆ ధ్వని శబ్దము అక్కడి వరకు సాధకుడికి ఎలాంటి అపాయము జరగకుండా కాళికాదేవి అమ్మవారు రక్షణను ప్రసాదించడం జరుగుతుంది. ఈ మంత్ర ప్రయోగం ద్వారా వాయు రూపంలో అమ్మవారి రక్షణ అనేది ఒక కవచాన్ని ఏర్పరిచి సాధకుడిని రక్షించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఉగ్రమైన మంత్రాలు ఏ ఇతర ఉగ్రమైన మంత్రాలైనా కావచ్చు, కేవలము ఆ మంత్రాన్ని సిద్ధి చేసుకున్న గురువుల దగ్గరే ఉపదేశం తీసుకుని ఈ అనుష్ఠానాన్ని ప్రారంభించాలి. ఉగ్రమంత్రాల జోలికి వెళ్లే ముందు గురు పర్యవేక్షణ, గురు సమక్షం అనేది తప్పనిసరి. సొంత ప్రయత్నాలు చేసిన సందర్భంలో ఏదైనా సైడ్ ఎఫెక్ట్, ఏదైనా చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. జై మా కాళీ, జై శ్రీ మహాకాల్.